సో చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు. ఈ జేఎన్‌టీయూకే స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఎప్పుడని చెప్పేసి. ఇక్కడ వచ్చేసరికి ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ అనేవి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ బీటెక్ వాళ్ళకును, మళ్ళీ వచ్చేసరికి బీఫార్మసీ వాళ్ళకి కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు ట్రిపుల్ సి అంటే యూనివర్సిటీలో సమ్మర్‌లో పార్ట్ టైమ్ ఎడ్యుకేషన్ కింద జాయిన్ అయ్యే సబ్జెక్టులు కంప్లీట్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిని ఈ స్పెషల్ సప్లీని లాస్ట్ ఛాన్స్ ఎగ్జామ్స్ కింద కండక్ట్ చేయడానికి జేఎన్‌టీయూకే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి ఎవరిని పిలిచారు ఈ ఎగ్జామ్స్ రాయటానికి? వీటి సంగతి ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లోకి వెళితే ముందుగా మనం మామూలుగా వచ్చే ఈ అకాడమిక్స్ వాళ్ళకి ఈ స్పెషల్ సప్లీ ఏదైతే ఉందో దాన్ని లాస్ట్ ఛాన్స్ కింద పిలవటం జరిగింది. ఈ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ జూన్లో కండక్ట్ చేయడానికి 2026లో వీళ్ళు సన్నద్ధమయ్యారు. ఒకటి బీఫార్మసీ వాళ్ళకి, ఇంకోటి బీటెక్ వాళ్ళకి. బీటెక్ వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు అంటే 1, 2, 3, 4 ఇయర్స్కి ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్కి వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఆ బీటెక్ వాళ్ళకి ఏ రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు? ఓఆర్ రెగ్యులేషన్ పాతవి అవి ఉన్నాయి, ఎన్ఆర్ రెగ్యులేషన్ ఉంది, ఆర్ఆర్ రెగ్యులేషన్ ఉంది, ఇక R05 రెగ్యులేషన్ ఉంది, R07 రెగ్యులేషన్ ఉంది, R10 రెగ్యులేషన్ ఉంది, R13 రెగ్యులేషన్ ఉంది, R16 రెగ్యులేషన్ ఉంది. R20 ఇవ్వాల, R19 ఇవ్వలేదు ఇందుట్లో. మరి అయితే ఎవరైతే క్యాండిడేట్స్ 2017 అంతకన్నా ప్రియర్ బ్యాచెస్ అయితే రెగ్యులర్ స్కీములో జాయిన్ అయ్యారో, మళ్ళీ క్యాండిడేట్స్ ఎవరైతే 2019లో జాయిన్ అయ్యారో అంటే మళ్ళీ దాంతోపాటు ప్రియర్ బ్యాచెస్ లాటరల్ ఎంట్రీ కింద జాయిన్ అయ్యారో వాళ్ళు ఎవరైతే 4 ఇయర్స్ రెగ్యులర్ కోర్సు, 8 ఇయర్స్ మళ్ళీ 3 ఇయర్స్ రెగ్యులర్ కోర్సు 6 ఇయర్స్లో కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ పిలిచారు. అంటే 2019లో జాయిన్ అయిన వాళ్ళకు, 2017లో జాయిన్ అయిన వాళ్ళకు, వాళ్ళ కరస్పాండింగ్ వాళ్ళకు పిలవటం అయితే జరిగింది బీటెక్ది. బీఫార్మసీ చూసుకుంటే సేమ్ 1, 2, 3, 4 ఇయర్స్ ఫస్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్స్. రెగ్యులేషన్స్ వచ్చేసరికి ఓఆర్ రెగ్యులేషన్, ఎన్ఆర్ రెగ్యులేషన్, ఆర్ఆర్ రెగ్యులేషన్, R05, R07, R10, R13, R16 అండ్ PCI రెగ్యులేషన్ని పిలవటం జరిగింది. ఇదంతా మామూలు రెగ్యులర్ చదివేవాళ్ళు, లేటరల్ ఎంట్రీ చదివేవాళ్ళు, ట్రిపుల్ సి కాదు ఇది, దానికి సెపరేట్ ఇచ్చారు. ఇక ఈ క్యాండిడేట్స్ ఎవరైతే 2017 ప్రియర్ బ్యాచెస్ ఉన్నారో రెగ్యులర్ స్కీమ్లో వాళ్ళకిని, క్యాండిడేట్స్ ఎవరైతే 2019 అంతకుముందు ప్రియర్ బ్యాచెస్ ఆ లాటరల్ ఎంట్రీ కింద జాయిన్ అయ్యారో వాళ్ళకిని వచ్చేసరికి 4 ఏళ్ళు రెగ్యులర్ కోర్సు 8 ఇయర్స్లో, 3 ఇయర్స్ రెగ్యులర్ కోర్సు 6 ఇయర్స్లో, మళ్ళీ బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకు అవి చేసి వాళ్ళకు ఈ నోటిఫికేషన్ అనమాట. అయితే ఇక శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇన్ 2014 అండ్ ప్రియర్ బ్యాచెస్ అండర్ రెగ్యులర్ స్కీమ్ వాళ్ళు, మళ్ళీ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ ఇన్ 2015 అండ్ ప్రియర్ బ్యాచెస్ అండర్ లాటరల్ ఎంట్రీ స్కీమ్ వచ్చేసరికి వాళ్ళు కూడా ఎలిజిబులే ఈ ఎగ్జామ్స్కి అపియర్ అవ్వటానికి అని చెప్పేసి వాళ్ళు ఇవ్వటం జరిగింది. ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి అపియర్ అవ్వాలనుకుంటున్నారో, ఈ ఎగ్జామ్స్ అప్లై చేయాలి అంటే ఈ ఎగ్జామ్స్ వచ్చేసరికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ, జేఎన్‌టీయూకే అక్కడ మాత్రమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. అప్లికేషన్స్ వచ్చేసరికి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫీ వితౌట్ లేట్ ఫీ వచ్చేసరికి 23rd March 2026 లాస్ట్ డేటు, 500 రూపీస్ లేట్ ఫీతో 26th March 2026 లాస్ట్ డేటు, 1000 రూపీస్ ఫైన్తో 28th March 2026 లాస్ట్ డేట్ అనమాట. అప్లికేషన్ వచ్చేసరికి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జేఎన్‌టీయూకే కాకినాడకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఒక్కొక్క సబ్జెక్టు థియరీ అయినా కానివ్వండి, ప్రాక్టికల్ అయినా కానివ్వండి 2000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది ఎగ్జామ్ ఫీజు. అయితే కామన్ అప్లికేషన్ ఫాము అది బీటెక్ వాళ్ళకైనా, బీఫార్మసీ వాళ్ళకైనా ఈ వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉంటుందండి. దాన్ని ఫిల్ చేసి క్యాండిడేట్ అనేవాళ్ళు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి
వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఒక్కొక్క సెమిస్టర్‌కి ఒక్కొక్క అప్లికేషను సెపరేట్‌గా సబ్మిట్ చేయాల్సి ఉంటుందనమాట. ఇక ఆ తర్వాత వచ్చేసరికి అప్లికేషన్ అనేది మీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారితో అటెస్ట్ చేపించుకోవాలి. ఫోటో కాపీసు ఏవైతే ఉంటాయో, లేటెస్ట్ మార్క్స్ మెమోసు, ఏవైతే ఫెయిల్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటితో పాటు ఉండాలనమాట. ఇక వచ్చేసరికి వీటితో పాటు ఈ ప్రిన్సిపాల్ గారు ఈ సిలబస్ కాపీస్ మీద కూడా అటెస్ట్‌మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. వాటిని కూడా ఫోటో కాపీలు వాటికి పంపించాల్సి ఉంటుంది ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్‌కి. ఇక ఈ ఎగ్జామినేషన్ ఫీ టోటల్ ఫీ అనేది వితౌట్ ఫైను కానివ్వండి, ₹100 ఫైన్‌తో కానివ్వండి, ₹1000 ఫైన్‌తో కానివ్వండి, పేమెంట్ అనేది ఆన్‌లైన్ లింక్ ద్వారానే పే చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ 4, 2026 నుంచి 6 ఏప్రిల్ 2026 వరకు అనమాట. అది పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ ఫామ్ అనేది మీకు జనరేట్ అవుతుందనమాట. అది వచ్చేసరికి ప్రింట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్‌తో ఇంతకుముందులాగే. అయితే కాలేజ్ వచ్చేసరికి ఈ ప్రింటెడ్ పేమెంట్ ఫాము ఫిల్డ్ ఇన్ స్టూడెంట్ అప్లికేషన్ ఫాము 8 ఏప్రిల్ 2026, 10th ఏప్రిల్ 2026 రోజున ఆ 2 రోజున ఆఫీస్ ఆఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జేఎన్‌టీయూకే కాకినాడకి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ల్యాబు, ప్రాజెక్టు, వైవా వైస్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ జేఎన్‌టీయూకే అక్కడ మాత్రమే జరుగుతాయి. అయితే క్యాండిడేట్స్ వచ్చేసరికి హాల్ టికెట్స్ డౌన్లోడింగు www.jntukexams.net నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు పోయినసారిలాగే. అయితే డీటెయిల్ టైమ్ టేబుల్స్ ఈ థియరీ ఎగ్జామ్స్ గురించి కానివ్వండి, ల్యాబ్, ప్రాజెక్ట్, వైవా వైస్ గురించి కానివ్వండి, ఈ www.jntuk.edu.inలో పొందుపరుస్తారు. ఇక ఇది మామూలుగా వాళ్ళకు. ఇక CCC వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1, 2, 3, 4 ఇయర్స్‌కి స్పెషల్ సప్లీ యాజ్ ఎ లాస్ట్ ఛాన్స్ కింద వీళ్ళు కండక్ట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే దానికి శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్స్ రాయటానికి. అయితే ఈ ఎగ్జామ్స్‌కి అప్లై చేయాలనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూన్లో ఎగ్జామ్స్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్‌టీయూకే కాకినాడలో మాత్రమే కండక్ట్ చేస్తారు. వితౌట్ లేట్ ఫీ వచ్చేసరికి 23rd March 2026 లాస్ట్ డేటు, ₹100 ఫైన్‌తో 26th March 2026 లాస్ట్ డేటు, ₹1000 ఫైన్‌తో 28th March 2026 లాస్ట్ డేటు. అప్లికేషన్ వచ్చేసరికి ఐఎస్టీ జేఎన్‌టీయూకే కాకినాడ దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క సబ్జెక్టు థియరీ కానివ్వండి, ప్రాక్టికల్ కానివ్వండి ₹2000 కట్టాల్సి ఉంటుందన్నమాట. అయితే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఈ ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ కోసం వాళ్ళవి వెరిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. వీళ్ళు మాల్ ప్రాక్టీస్ గురించి కానివ్వండి, కోర్టు కేసెస్ కానివ్వండి, క్రెడిట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయని. అయితే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి కొన్ని ఈ సజెషన్స్ ఇచ్చారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు స్టూడెంట్స్కి ఏమైనా ఇన్ఫార్మ్ చేయాలంటే పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది, అంటే మీరు ఎగ్జామ్ ఫీజు గట్రా కట్టినట్టయితే ఈ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ అవుతారన్న గ్యారంటీ లేదు అని చెప్పమని చెప్పేసి వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇక అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి CCC ఎగ్జామినేషన్స్కి వెబ్సైట్లో ఉంటుందండి. ఇందాక చెప్పాను కదా, ఆ వెబ్సైట్లో www.jntuk.edu.in కానీ www.jntukexams.netలో కానీ మీరు ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సెపరేట్ అప్లికేషన్ అనేది ప్రతి ఇయర్కి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ ఫోటో కాపీస్ అటాచ్ చేయాల్సి ఉంటుందండి. లేటెస్ట్ మార్క్స్ మెమోస్ ఫెయిల్ అయిన సబ్జెక్టులు ఓకేనా, మీరు తీసి పంపించాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ వచ్చేసరికి పేమెంట్ అనేది ఖచ్చితంగా అయితే మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. పేమెంట్ కాపీ అనేది ఏదైతే నేషనలైజ్డ్ బ్యాంకులో మీరు తీస్తారో దాన్ని ఇన్ ఫేవర్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జేఎన్‌టీయూకే కాకినాడ తీయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫాము మీరు హ్యాండ్ ఓవర్ చేయటం కానివ్వండి, లేకపోతే పోస్టుకు పంపించాలంటే దాని ద్వారా. సో ఇవి నేను షేర్ చేస్తానండి దాంట్లో మీకు టెలిగ్రామ్లో. సో దాని ప్రకారం పంపించుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్.